మతం మారిన వాళ్ళని చాలా చులకనగా హేళనగా ఎప్పుడు తిడుతూ ఉంటారు కదా, రైస్ బ్యాగ్స్ కన్వర్ట్స్ అని చెప్పి. ఇలాంటివి జరిగినప్పుడు హిందూ మత పరిరక్షకులు ఎప్పుడు ఎందుకు కనిపించరు? తక్కువ జాతులు ఎందుకు వచ్చింది? మీరు అసలు తక్కువ జాతి ఉంది, మీరు గుడి దాకా ఇలాంటి వాటి మీద ఎందుకు నిలదీయరు? హిందువులంతా బంధువులు అని చెప్పి మీరు చెప్తారు కదా, మరి వాళ్ళు బంధువులు ఎలా కాకుండా పోతారు అని చెప్పి వాళ్ళ మీద దాడి చేసిన వాళ్ళని ఎందుకు నిలదీయరు? మతం మారిపోతారు అని చెప్పి హాహాకారాలు చేస్తారు, మతం మారిపోయిన వాళ్ళని చాలా దారుణంగా బూతులు తిడతారు, కన్వర్ట్స్ రైస్ బ్యాగ్స్ అంటారు, యాంటీ హిందూస్ అంటారు. మరి ఇలాంటివి జరిగినప్పుడు మతం మారిపోకుండా ఎందుకు ఉంటారు కింది స్థాయి కులాల వాళ్ళు? మీరు అడ్డుకోవాలి కదా వచ్చి, మీరు ఎందుకు అడ్డుకోరు? మీరు ఎందుకు మాట్లాడరు? ఇక్కడ మీ పాత్ర ఏమీ లేదా? తులసి చందు గారు, మీరు కేవలం సనాతన ధర్మాన్ని తోలనాడకుండా ఉంటే ఇంకా మీ భావజాలానికి చెంది హిందుత్వానికి మాత్రమే వ్యతిరేకంగా గొంతులు చించుకునే చైతన్య పింగళి, దేవి, రఘు, రావణ్, స్కైలాబ్, కాసిం, రాజేష్, కదీర్ వంటి చైనా సరుకులు మేధావుల ముసుగుల్లో క్రైస్తవ, ముస్లిం, కమ్యూనిస్టుల ఆగడాలు చెప్పకుండా కేవలం ఇటువంటి సంఘటనలు వచ్చినప్పుడు వాయిస్ రైజ్ చేసి డబ్బులు దండుకునే దండుపాల్యం దండగ బృందం నోట్ల కోసం కాకుండా నీతి కోసం పనిచేస్తే తప్పకుండా హిందువులంతా బంధువులే. ఇకపోతే మీరు చెప్పిన సంఘటన చాలా దురదృష్టకరమైనది. యావత్ సమాజం సిగ్గుపడవలసిన విషయం. సంఘ దృష్టిలో భారతీయులందరూ హిందువులే. మీరు రోజు ద్వేషించే సంఘ పరివార సంస్థలైన విశ్వ హిందూ పరిషత్ సత్వర న్యాయం కోసం పోలీసు వారికి ఫిర్యాదు చేశారు. అలాగే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సంబంధిత బాధితులను కలిసి వారికి సంఘీభావం తెలిపారు. రాజ్యాంగమే మనకు దేవత. ఆ రాజ్యాంగం ముందు అందరూ ఒకటే, ఎవరిని కూడా వివక్షతను చూడడానికి వీల్లేదు. హిందూ మతంలో అందరికి స్థానం ఉన్నది, హిందూ దేవాలయాలు అందరికి స్థానం ఉన్నది. హిందూ సమాజం మార్పు చెందుతుంది. కాకపోతే చైనా దేశానికి సహాయపడటానికి మీలాంటి వాళ్ళు ఇలా విద్వేషపు వీడియోలతో విడదీయకుండా ఉంటే హిందువులందరూ బంధువులే, సుగుణ సింధు జల బిందువులే. పేరు పల్లెవాసే. నేను గత 3 సంవత్సరాలుగా జాతర కమిటీలో యాక్టివ్గా పనిచేస్తున్నా. నేను ఎస్సీ మాదిగ కులానికి చెందిన వ్యక్తిని. అక్కడ జరిగే ప్రతి కార్యక్రమంలో నేను ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటాను. ఎప్పుడు కూడా అక్కడ కులము అనేది చూడలేదు, కానీ ఈసారే కావాలని దీన్ని. తులసి చంద్ గారు, అది కుల వివక్షత వల్ల జరగలేదు, భక్తుల రద్దీ వల్ల జరిగింది. పసికందు శరీరంపై ఎటువంటి గాయాలు లేవని రిపోర్ట్ కూడా వచ్చింది. నిజానిజాలు బయటకు వస్తున్నాయి. హిందువుల విషయంలో ఏ సంఘటన జరిగినా శవం కోసం ఎదురు చూసి రాబందుల్లా వాలిపోయి వీడియోలు పెట్టి మీ వామపక్షపాతానికి బాన్సువాడలో హిందువులపై జరిగిన ముస్లింల దాడి కనిపించలేదా? ఆ సంఘటనపై వీడియో ఎప్పుడు పెడతారని సమాజమంతా అడుగుతోంది.